महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 3/3/2024 నుండి అలాగే 9/3/2024 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ మనం వార ప్రారంభంలో చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే మనకి కన్యలో కేతువు, చంద్రుడు వచ్చి మనకి వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి కుజ శుక్రులిద్దరూ కూడా మకర రాశిలో సంచారము, రవి బుధ శనులు మనకి కుంభంలో సంచారము, అలాగే రాహు వచ్చి మనకి మీనంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి వారము మనకి ముగిసే సమయానికి కానీ చూసుకుంటే ఇక్కడ గురువు అలాగే మనకి మేషరాశిలో ఉండి కేతువు వచ్చి కన్యలో, అలాగే కుజుడు మనకి మకరంలో ఉంటాడు. కేవలం మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతోంది కుంభంలోకి. అలాగే తదనంతరం చంద్రుడు కూడా మనకి ఈ యొక్క కుంభంలోనే ఉన్నారు. బుధుడు మార్పు చెందడం అనేది వారాంతానికి మనకి ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఈ వారం రోజుల్లో కూడా ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదము మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఈ వారం ప్రారంభంలో కానీ చూసుకుంటే వీళ్ళకి లాభస్థానంలో గ్రహాల యొక్క సంచారం, అంటే రవి బుధ శనుడి యొక్క సంచారము, అలాగే గురువు జన్మలో ఉండడము, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కూడా వీళ్ళకి ఈ ముఖ్యంగా అష్టమ చంద్రుడితో ప్రారంభమైంది. కాబట్టి వార ప్రారంభంలో ఆరోగ్య విషయాల్లో మేషరాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈ లాభస్థానంలో ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క కలయిక అనేది ఈ వారంలో ఏర్పడుతుందో, ముఖ్యంగా రవి శనుల యొక్క కలయిక వల్ల, అంటే ఇక్కడ రవి శనులు ఉండడం వల్ల లాభస్థానంలో వీళ్ళు ఇది వరకు అంటే వీళ్ళ వ్యాపార పరంగా కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ వీళ్ళకి కాస్త కొంచెం లాభాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే గురువు ఇక్కడ వీళ్ళకి జన్మలో ఉండడం వల్ల కాస్త బుద్ధి చాంచల్యం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకి ఖర్చులు ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి దశమ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క కుజుడు మరియు శుక్రుడు యొక్క సంచారం ఎప్పుడైతే దశమ స్థానంలో జరుగుతోందో కాస్త కొంచెం ఆరోగ్య విషయాలు, అంటే తరచూ ఇబ్బంది పడుతూ ఉండడం ఆరోగ్యాల పరంగాను, లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకరికి సర్వీస్ చేస్తూ ఉండడం, ఆరోగ్యపరంగా కాస్త కొంచెం చికాకులు, మనసు విచారంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ దశమ శుక్రుడు కూడా, అంటే దశమంలో కూడా శుక్రుడు యొక్క సంచారం కానీ చూసుకుంటే ముఖ్యంగా స్త్రీల పరంగా చిన్న ఇబ్బందులు, అవాంతరాలు, పనుల్లో ఆలస్యాలు, లేకపోతే అపవాదులు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగంలో కానీ లేకపోతే మన ఇంట్లో ఉండేటప్పుడు ఇరుగు పొరుగు ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకునేటప్పుడు అనవసరంగా మీకు అక్కర్లేని విషయాలు కానీ లేకపోతే మీ జీవితానికి సంబంధించిన రహస్యాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఏదో కాస్త బాధను పంచుకుందాము అని ఏదైనా ఒకవేళ చెప్పదలుచుకుంటే మీకు బాగా నమ్మకస్తులు అయితేనే ఒక స్త్రీలతో ఈ యొక్క వ్యవహారాలు పంచుకోండి. లేకపోతే వాళ్ళ వల్ల కాస్త చిక్కులు ఏర్పడే అవకాశము, అలాగే నిరుత్సాహము, ధన నష్టం కూడా వాళ్ళ ద్వారా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త వహించాలి. కాస్త ఈ వారంలో కూడా కాస్త ప్రయాణాలు, స్థానచలనాలు, కాస్త ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి, అలాగే ఈ రాజకీయ పరంగా పనిచేసే ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఏవైతే వాతావరణం ఉందో అది వస్తుంది. అలాగే వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడం కూడా జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు దుర్గా కవచాన్ని పారాయణ చేయడం, అలాగే గురు చరిత్ర
కానీ పారాయణ చేసుకుంటూ ఉండడం, లేదా దత్తాత్రేయుల ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడము. గోవుకి వీళ్ళు శనగలు ప్రతి గురువారము కూడా కాస్త గోవుకి శనగలు తినిపిస్తూ ఉండడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి కానీ ఈ వారం ఫలితాలు కానీ చూసుకుంటే మనకి వీళ్ళకి సప్తమ స్థానంతో వీళ్ళకి చంద్రుడి యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే చంద్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఈయనకి చంద్రుడు కాస్త సంచారం జరుగుతుందో వార ప్రారంభంలో మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్లో ఎవరైనా అంటే స్త్రీలు ఉంటే, అంటే తల్లి కానీ భార్య కానీ అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళ యొక్క వాళ్ళ వల్ల కాస్త ఉపయోగాలు ఉండడం, లేదా వాళ్ళ ద్వారా కాస్త కలిసి రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆదాయం బాగుంటుంది. ధనం ఏదైతే కోరుకుంటున్నారంటే ఎక్కడి నుంచి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వడం లేదు, అలాంటి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. అంటే రుణాలు తగ్గడం, అలాగే సమాజపరంగా చూసుకున్నప్పుడు కీర్తి గౌరవాలు, అభివృద్ధి, అలాగే కొంతకాలంగా ఏదైనా ఒక విషయాలు పెండింగ్ పడిపోయి ఉండడం, ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు చేయడం, ఇలాంటివి కూడా ఎక్కువగా మనకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాహు కూడా లాభస్థానంలో ఉండడము, అలాగే ఎప్పుడైతే లాభస్థానంలో రాహు ఉన్నాడో కాస్త కొంచెం నూతన వస్త్రాలు అలాంటివి కొనుగోలు చేయాలనుకోవడం, విదేశీ వాటి ద్వారా కాస్త ధనం సంపాదించుకోవడం, లేదా ధనం రావడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఎవరైనా వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క పంటలు బాగుండడం, పశు సంపద పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ వారం కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క వ్యయస్థానంలో గురువు ఉండడం వల్ల కాస్త శుభ కార్యక్రమాలు లేదా కార్యక్రమాల పరంగా ఆధ్యాత్మిక పరంగా ఖర్చులు అవుతాయి. అయితే ఇక్కడ వీళ్ళకి నవమ స్థానంలో ఎప్పుడైతే కుజు శుక్రుల యొక్క సంచారం అనేది ఇక్కడ నడుస్తోంది, అలాగే వీళ్ళకి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా కొంత ఎలా అంటే ఏదైనా సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పై అధికారుల వల్ల మాత్రం కొంత లాభాలు ఇలాంటివి ఉంటే సమయానికి భోజనం చేయడం అనేది కాస్త వీళ్ళకి చెప్పదగ్గ సూచన. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త శ్రద్ధ పెట్టి వహించాలి. రాజకీయ సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే దాంతోపాటుగా గురువుల్ని ఆరాధించడము, గోపూజ చేసుకోవడము, లేదా నిత్యం గోవుకి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడము, అలాగే వీళ్ళకి సంధ్యా సమయంలో కనకదార స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశికి కానీ చూసుకుంటప్పుడు మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళకి పునర్వసు 1, 2, 3 పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. అయితే ఇక్కడ ఈ బుధుడు వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు, అంటే ఈ మిథున రాశి వారికి అంటే మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు జన్మ చతుర్థాధిపతి, ఈ జన్మ చతుర్థాధిపతి అయిన బుధుడు వీళ్ళకి వచ్చి ఒక నవమ స్థానంలో సంచారం చేయడం, అలాగే వీళ్ళకి అష్టమ కుజుడు అష్టమ శుక్రుడు యొక్క సంచారము కొంత వీళ్ళకి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కొద్దిగా మిక్స్ అయి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమ శుక్రుడు కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క రాశి వాళ్ళకి కలిసి రావడం, అంటే అష్టమ శుక్రుడు వల్ల కాస్త అనుకూలంగా ఉన్నా కూడా అష్టమ కుజుడు వల్ల కాస్త ఇబ్బందులు, లేకపోతే చికాకులు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అలాంటి కుజుడు వల్ల కాస్త కొంచెం అంటే ఎప్పుడు తరచూ ఏదో ఒక రోగంతో పీడింపబడుతూ ఉండడము, లేకపోతే ప్రయాణాలు చేస్తూ ఉండడం, జ్వరాలు, రోగాలు, లేకపోతే ఒకటి తగ్గింది అమ్మయ్య అనుకునేటప్పటికి ఇంకొకటి రావడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నాం నవమ స్థానంలో ఈ యొక్క రవి యొక్క సంచారము, ఇవి పెద్దగా అక్కడ కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తున్నా కూడా వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితాలు యొక్క తీవ్రత
తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే పంచమ స్థానాధిపతి కూడా శుక్రుడు వచ్చి అష్టమంలో ఉండడం వల్ల సంతాన విషయాల్లోనూ, అలాగే ఇక్కడ క్రియేటివిటీ రంగాలు లేకపోతే కళాత్మకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే నవమస్థానంలో రవి ఇక్కడ ఏదైతే ఉన్నాడో, రవి నవమస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం అంత పెద్ద అనుకూలమైన ఫలితాలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గంత ఫలితాలు అంటే ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా జ్ఞాతుల వల్ల కానీ, బంధువుల ద్వారా కానీ, మిత్రుల ద్వారా కానీ, లేదా నా అనే మనుషులు, నమ్మకమైన మనుషుల నుండి కాస్త ఇబ్బందులు పడడం, వాళ్ళ ద్వారా కలహాలు ఏర్పడడం, వృధా వ్యయము, లేకపోతే అనుకోని ఏదో ఒక ఆపదలు రావడం, ఇలాంటివన్నీ. అందులో శనితో కలిసి ఉన్నాడు. సో కాబట్టి కాస్త ఈ వారము కాస్త ఇలాంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ మిథున రాశి వాళ్ళ విద్యార్థులకి సంతాన విషయాల్లో వాటిలో అనుకూలంగా ఉన్న, వీళ్ళకి ఎవరైతే వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉన్నారో ఆ వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా ఉండడం, లాభాలు చవి చూడడం అనేది కనబడుతుంది. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కూడా కాస్త కొంచెం శుభవార్తలు వినడము, లేకపోతే కొంత ఊరట కలిగించే వార్తలు వినడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. ఈ రాశివారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగ్గ సూచన. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ వార ప్రారంభం కానీ చూసుకుంటే చంద్రుడు పంచమ స్థానం నుండి ప్రారంభం అవ్వడం వల్ల కాస్త ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వార ప్రారంభంలో కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడో ఆ యొక్క కాస్త తెలివితేటల విషయాల్లో కానీ కొంచెం ఏదైనా మనం మాట్లాడేటప్పుడు స్థిరమైన భావం లేకపోవడం, తద్వారా మనోవిచారం అనేది ఎక్కువగా ఏర్పడడం, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడము, ఇలాంటివి కనబడుతున్నా కూడా ఎప్పుడైతే చంద్రుడు మార్పు చెందుతాడో ఇక్కడ నుండి, మనకి ఇంచుమించు మీకు 5వ తారీఖు నుంచి కూడా కాస్త 5వ తారీఖు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ఈ మొదటి 2 రోజులు కూడా కాస్త మీకు వ్యతిరేకంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ అష్టమ రవి, అలాగే అష్టమ శని రెండూ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా ఈ వారము ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే శత్రువులు వృద్ధి అవ్వడము, లేదా పీడకలలు రావడము, కల్లో కాస్త కొంచెం ఇబ్బందులు పడడం, లేదా గవర్నమెంట్ పరంగా ఏవో ఒక డబ్బులు కట్టడం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి సిగ్నల్స్ దగ్గర కూడా రెడ్ సిగ్నల్ పడినా వెళ్ళిపోవడం, దాని తర్వాత వెనకాల వాళ్ళ నుంచి రసీదులు రావడం, ఇలా ఏదో రకంగా ప్రభుత్వ పరంగా కాస్త ఇబ్బందులు పడడం, చలానాలు కట్టడమనో ఏదో ఒకటి, లేదా ఏదైనా కట్టాల్సింది మర్చిపోవడమనో, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది కనబడుతుంది. అయితే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి దశమంలో గురు యొక్క సంచారం వల్ల కాస్త కొంత ఈ యొక్క వృత్తి ఉద్యోగ పరంగా కాస్త ఊరట లభించడం, చిన్న చిన్న చిక్కులు సమస్యలు ఏర్పడుతున్నా కూడా వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతోంది. అలాగే నవమస్థానంలో రాహువు కాస్త కొంచెం తండ్రి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అనేది ఎప్పటికప్పుడు వహించుకుంటూ ఉండాలి. అలాగే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం కాస్త శుభ ఫలితాలను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ధైర్య సాహసాలు, పట్టుదలకి దానికి సూచనగా చెప్తాను కాబట్టి అలాంటి స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కాస్త ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతున్నా కూడా దానికి సమయానికి డబ్బు అందడం, కాస్త మీకంటూ ఒక ప్రజల్లో కానీ మీ అంటూ సమాజంలో కానీ కాస్త కీర్తి గౌరవాలు, సోదరుల యొక్క సహాయ సహకారాలు, ఇలాంటివి కూడా సమయానికి అందడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు ఈశ్వరారాధన చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం శ్రద్ధ పెట్టి చదవాలి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు లేకపోతే ఏదో సమస్యలు అనేవి తప్పవు. ఎందుకంటే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఉద్యోగ పరంగా వీళ్ళందరికీ కూడా కాస్త చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇటు శివారాధనతో పాటుగా ఆదిత్య హృదయ పారాయణ చేయడం కూడా వీళ్ళకి చెప్పదగ్గ సూచన. సింహరాశిలోకి
మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి ఇక్కడ సప్తమ స్థానంలో సంచారం చేయడం, అలాగే ద్వితీయ స్థానంలో కేతువు, మనకి ఈ యొక్క అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారము, ఇవన్నీ కూడా కాస్త వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం, అలాగే సమాజపరంగా ఏవైతే కీర్తి గౌరవాలు ఉన్నాయో అవి కాస్త తగ్గడము, అలాగే భార్యాభర్తల విషయాల్లో, వైవాహిక జీవితంలోనూ, వ్యాపార భాగస్వామి విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం అనేది ఈ సింహరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఈ యొక్క ఎప్పుడైతే రాహు అష్టమ స్థానంలో ఉన్నాడో కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఏదైనా డబ్బు విషయాల్లో వాటిల్లో మోసపోకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే కాస్త ప్రభుత్వ పరంగా కూడా కాస్త ఏదైనా ఇబ్బందులు, లేకపోతే క్రూర జంతువులతో, అంటే ఇప్పుడు ఏదైనా జూకి దానికి వెళ్తూ ఉంటారు పిల్లలతో తీసుకుని, అలాంటి వాటితోనూ, లేదా చీకట్లో ఎక్కడికైనా పొలాల గట్ట అలా వెళ్ళేవాళ్ళు కాస్త క్రూర జంతువులతోనూ, విష సర్పాలు తిరిగే చోట జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే సంతానపరంగా వాటి పరంగా కూడా కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే సంతానపరంగా కావచ్చు, ఐవీఎఫ్ఎల్ చేసుకునే వాళ్ళు కావచ్చు, క్రియేటివిటీ రంగాలు, సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రవి ఉన్నాడో రాజకీయ పరంగా మాత్రం చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఇక్కడ తప్పవు. స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అనేది మాత్రం ఉంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే దుర్గా కవచాన్ని కానీ లేదా దుర్గా సప్తసతి దాన్ని వినడం కానీ, చదివేవాళ్ళు చదువుకోవచ్చు, లేదా వినడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొన్ని ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అలాగే ప్రయత్నాలు ఏవైతే కార్యక్రమాలు ప్రయత్నిస్తున్నారో అవి భంగం ఉంటూ ఉంటాయి కాబట్టి అవి సజావుగా సాగడానికి ప్రతిరోజు కూడా గణపతి తాళాన్ని చదువుకోవడం కానీ, లేదా గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి వచ్చేటప్పటికి మనకి బుధుడు. ఈ కన్యారాశికి కానీ మనం చూసుకున్నప్పుడు వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం, సప్తమలో రాహు యొక్క సంచారము కాస్త జీవిత భాగస్వామి విషయాల్లోనూ, భాగస్వామి వ్యాపార విషయాల్లో, సమాజపరంగా మీరు మాట్లాడేటప్పుడు, ఎవరైనా బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాలి. ఎందుకంటే సమాజపరంగా ఏదైతే కీర్తి గౌరవాలు ఉంటాయో అవి తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకి షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాస్త చిన్న చిన్న అంటే స్త్రీలు అయితే ఏమైనా ఇప్పుడు తోటి కోడళ్ళని కానీ, లేకపోతే ఏదైనా తోటి ఉద్యోగస్తులను కానీ, ఇలా చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, లేకపోతే ఏమైనా చుట్టాల ద్వారా ఇబ్బందులు, లేకపోతే సంతానపరంగాను, లేదా భార్య లేక భర్త ఎవరుంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇలాంటి వాళ్ళైతే వాళ్ళ కోసం ఎక్కువగా శ్రమింపబడడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ద్వితీయాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి అలాంటి విషయాల్లో వాళ్ళ వల్ల ఖర్చులు ఏర్పడతాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ప్రతి పనిని కూడా కాస్త దీక్షగా చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఖర్చుల విషయాల్లో మాత్రం కాస్త ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే రాశ్యాధిపతి బుధుడు కాస్త వారం మధ్యలోకి వచ్చేటప్పుడు కాస్త నీచబడతాడు కాబట్టి ఇలాంటి విషయాల్లోనూ, అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లోనూ కాస్త జాగ్రత్త వహించుకుంటే కన్యారాశి వాళ్ళకి సరిపోతుంది. అలాగే రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి మాత్రం ఇక్కడ కనబడతాయి. ఎందుకంటే షష్టమంలో ఈ యొక్క రవి ఉన్నా కూడా ఈ యొక్క దశమాధిపతి రాజ్యాధిపతి అయిన బుధుడు నీచబడతాడు కాబట్టి కాస్త రాజకీయ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మాత్రం ఉండడం అనేది జరుగుతుంది. వీటి నుండి బయటపడడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, గోవిందనామాలు కానీ చదువుకోవడం ద్వారా కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూల ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. తులారాశిలోకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. తులారాశి రాశ్యాధిపతి వచ్చి మాత్రం ఈ యొక్క శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. వీళ్ళకి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల రాశ్యాధిపతి వీళ్ళకి కాస్త విందు వినోదాల్లో పాల్గొనడం, లేకపోతే వీళ్ళకి నచ్చిన ప్రదేశాలకు వెళ్ళడము, ధనధాన్య వృద్ధి కలగడము, అలాగే వీళ్ళు ఏవైతే పనులు వాళ్ళకి నచ్చిన పనులు అనుకుంటున్నారో అవి సకాలంలో పూర్తి చేసుకోవడము,
అలాగే వీళ్ళకి ఏదైనా ఒక మంచి గుర్తింపు రావడం, అంటే వీళ్ళు ఏవైనా సేవా కార్యక్రమాలు చేసినా ఏం చేసినా వాటి ద్వారా మంచి గుర్తింపు రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఈ వారంలో ఈ తులారాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి వార ప్రారంభంలో కూడా కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి చంద్రుడు ద్వితీయ స్థానం నుండి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చంద్రుడు ద్వితీయ స్థానంలో సంచారం అనేది జరుగుతోందో వీళ్ళకి కాస్త ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మాత్రం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అందులో ఆయన నీచ స్థానం నుండి ఆయనకి జరుగుతోంది కాబట్టి కాస్త ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదరవాళ్ళకి కాస్త బాధ కలిగేలా మాట్లాడకుండా ఉండడం ద్వారా కాస్త కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తోంది కాబట్టి కాస్త విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ రవి శనుడి యొక్క సంచారం కూడా నడుస్తోంది కాబట్టి ఇక్కడ శుక్రుడు ఏదైతే ఈ వారం రోజులు చేస్తున్నాడో సంతానపరంగా ఎవరైనా ఏదైనా అంటే దత్తతులు కానీ లేకపోతే ఏవైనా సంతానాన్ని పొందడానికి ప్రయత్నాలు ఇవి కాస్త సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతోంది. అలాగే షష్టమ స్థానంలో ఈ యొక్క రాహు యొక్క సంచారం శత్రు రుణ రోగ బాధల్ని కాస్త వాటి యొక్క ఉపశమనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తీర్థయాత్రల ప్రయాణాలు లేదా ఏదైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళడము, దగ్గరలో ఉన్న వాటికి లేదా ఆధ్యాత్మిక పరంగా ప్రవచనాలు లేకపోతే గ్రంథ పఠనాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా కనబడుతుంది. అయితే మంచి అవకాశాలు అంటే ముఖ్యంగా కళాత్మక విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, సినీ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం వీళ్ళకి కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వీళ్ళకి మంచి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళకి ఈ వారం చూసుకుంటే కాస్త శుభ ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే గురువు యొక్క వీక్షణ కూడా ఉంది కాబట్టి కాస్త మరింత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన కానీ శివపంచాక్షరి నామాన్ని కూడా జపించుకుంటూ ఉండడము, అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క చతుర్థలో కుజుని యొక్క సంచారం అంటే అర్ధాష్టమ కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అలాగే మనకి అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ప్రతి పనిని కూడా చాలా పట్టుదలతో పూర్తి చేయడము, అలాగే ధనలాభము, ఆరోగ్యపరంగా నిజంగా ఏవైనా ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త అందులోనే ఈ వారంలో కూడా రవి కూడా చతుర్థంలో సంచారం చేయడము, దాంతో పాటుగా ఈ యొక్క శుక్రుడు కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలోనే సంచారం చేయడము ఇది జరుగుతోంది. అయితే చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు సంచరిస్తున్నాడో కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయి. ఎందుకంటే సమాజపరంగా ఎవరైతే నూతన వ్యక్తులు ఉన్నారో పరిచయాలు అవన్నీ కూడా లాభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఏవైతే అంటే వాళ్ళ కళాత్మకంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ముందుకు వెళ్ళడము, అలాగే బంధువులలోనూ మిత్రుల్లోనూ గౌరవం పెరగడము, అలాగే స్త్రీ యొక్క సౌఖ్యం అంటే స్త్రీల పరంగా వాళ్ళకి లాభాలు చవి చూడడము ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. అలాగే తృతీయంలో కూడా ఈ యొక్క కుజుడు యొక్క వాటి వల్ల ఇష్టకార్య సిద్ధి, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఇలాంటి శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది, అర్ధాష్టమ రవి ఉన్నాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అయితే మిగతా గ్రహాల యొక్క కాస్త కుజుడు అలాగే ఈ యొక్క ఏదైతే రాశ్యాధిపతి కుజుడు ఉన్నాడో ఆ కుజుడు యొక్క ఫలితం కాస్త బాగుంది. అలాగే శుక్రుడు వ్యయాధిపతి కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతికూల ఫలితాలు కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. కాస్త రవి మార్పు జరిగే వరకు మాత్రం వీళ్ళ కాస్త కొంచెం ఓర్పు పట్ట వహించవలసి వస్తుంది. మొత్తం మీద ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే సంతానపరంగా కూడా ఎవరైతే IVFలు అవన్నీ చేస్తున్నారో కొంచెం సంతానపరంగా కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళ ఆదిత్య పారాయణ చేసుకోవడం, అలాగే శివాభిషేకం చేసుకోవడం, లేకపోతే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, కుదిరితే రోజు కూడా గో ప్రదక్షిణలు
చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే మన పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తాయి. ధనుసు రాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. ఈ గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం, అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారము, తృతీయంలో శని, శుక్ర, అలాగే వీళ్ళకి రవి యొక్క సంచారము. కాబట్టి వీళ్ళకి మొత్తం మీద చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఎవరెవరైతే క్రియేటివ్ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ పుత్రవృద్ధి, సంతానం ఎవరైతే లేరో సంతానం లేని వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. అలాగే మనకి ఎవరైతే మనకి అనుకూలంగా, మన మైండ్ సెట్కి అనుకూలంగా ఉంటారో వాళ్ళ అంటే సాత్వికమైన మిత్రుల యొక్క సహచరులు, అలాగే పై అధికారుల యొక్క అనుకూలత లేదా వాళ్ళ యొక్క ప్రశంసలు పొందడం, చేసే పనిలో కూడా మనకి అభివృద్ధి కనపడుతూ ఉండడం, కుటుంబ అభివృద్ధి కనపడము, కుటుంబంలో కూడా మంచి సంతోషకరమైన వాతావరణము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తృతీయ స్థానంలో ఎప్పుడైతే శని రవి యొక్క సంచారం అనేది జరుగుతుందో ఇక్కడ కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుందండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకుంటే ధనవృద్ధి మూలకం అంటే ధనవృద్ధి, అలాగే వ్యాపార పరంగా కావచ్చు, వాళ్ళు ఏవైతే పనులు చేస్తున్నారో వాటి మూలకంగా ధనం ఎక్కువగా, సౌఖ్యము, చేసే ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిల్లో విజయం సాధించడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి జరగడం అనేది ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో రవి శనుడి యొక్క సంచారం అనేది నడుస్తుంది. రాజకీయ పరంగా అభివృద్ధి పొందాలనుకునే వాళ్ళకి ఈ సమయం మంచి సమయంగా చెప్పవచ్చు. బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు ఆర్థికంగా ధనవృద్ధి కలుగుతుంది. అలాగే పేరు ప్రతిష్టలు కాస్త కొంచెం వీళ్ళకి సప్తమాధిపతి బుధుడు నీచబడతాడు కాబట్టి మధ్యలో అవాంతరాలు, అంటే మీరు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో, మీ పేరు ప్రతిష్టలు కోరుకుంటున్నారో వాటిలో కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుందే కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం, కుదిరితే ఎక్కువ అమ్మవారి యొక్క ఆరాధన, ఏదో ఒక అష్టోత్తరాన్ని, రాజరాజేశ్వరి అష్టోత్తరాన్నో లేకపోతే అమ్మవారికి సంబంధించిన ఏ అష్టోత్తర, భ్రవరాంబాష్టకమో ఏదో ఒకటి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం. నిత్యము కూడా గో ప్రదక్షిణలు లేదా గోవుకు సంబంధించిన మనకి స్తోత్రాలు దొరుకుతాయి. గుడి వరకు వెళ్ళలేని వాళ్ళు అవి చదువుకున్నా కూడా ఇక్కడ మీకు శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. అయితే మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, మనకి ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశికి రాశ్యాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయంలో సంచారం చేయడం, అందులో వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావము, ఎప్పుడైతే శని భగవానుడు ద్వితీయంలో సంచారం చేయడం అనేది జరుగుతుందో సహజంగా కొద్దిగా ఎప్పుడు సమయాన్ని బద్ధకంగా వాటిగా కాలక్షేపం చేస్తూ ఉండడం, లేకపోతే ఒక కార్యక్రమం మీద ఆసక్తి లేకపోవడం, దాని మీద ఒక పట్టుదల లేకపోవడం, ఇలాంటివి. అలాగే ధన నష్టము, అలాగే ఒక్కోసారి ప్రతి వాళ్ళతోనూ గొడవ పెట్టుకుంటూ ఉండడం, లేకపోతే ఎగ్రిసుకోవడం ఎదరవాళ్ళ మీద, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి పంచమాధిపతి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఇక్కడ సంతాన విషయాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. సంతాన పరంగా ఎవరైతే వృద్ధి కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కళాత్మక విషయాల్లో కావచ్చు, క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతోంది. అలాగే వీళ్ళకి కుటుంబంలో సౌఖ్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క స్త్రీల ద్వారా వాళ్ళు లాభాలు పొందడం, అంటే ఇప్పుడు ఎవరైనా ఉద్యోగాల్లో తోటి సహోద్యోగులు ఉన్నారనుకోండి, ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది వర్తించడం అనేది జరుగుతుంది. తోటి స్త్రీల ద్వారా కొంత వీళ్ళకి సహాయ సహకారాలు అందడం అనేది జరుగుతుంది. అలాగే కీర్తి, గౌరవము, అలాగే వస్త్ర లాభాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏనాడు శని ప్రభావం ఉంది కాబట్టి
కాస్త ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు, ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే మాత్రం కుటుంబ వృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది. రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న అవాంతరాలు అనేవి కూడా ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం పెట్టి రావడం, ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఏమైనా బిల్వవృక్షం ఉంటే ఆ బిల్వవృక్షంలో చెంబు నీళ్లు, రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ చెట్లో ఈ యొక్క బిల్వదళం చెట్లో పోసి కాస్త కుదిరితే ఆ నీళ్లు పోసేసిన తర్వాత దీపాన్ని పెట్టండి కుదిరితే. లేదా కొంతమంది ఇళ్లలో ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళైనా పోసి రావచ్చు. ఇలా చేయడము ప్రతిరోజు కూడా మీరు కనకదార స్తోత్రాన్ని లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా సరే పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశిలోకి మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు రాష్ట్రాధిపతి జన్మలోనే సంచారం, అందులో రవి కూడా జన్మలోనే సంచారం చేయడం వల్ల కాస్త శిరోభారము, తలనొప్పులు, అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు, మనశ్శాంతి సరిగ్గా లేకపోవడం, అంటే ఏదో ఒక విచారం కలుగుతూ ఉండడము, అలాగే సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఎందుకంటే ఏనాటి శని యొక్క ప్రభావం కూడా ఉండడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడం, శ్రమతో కూడుకున్న పనులు ఎక్కువగా చేయడం. అంటే ఇక్కడ రవి శనులు ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి కాస్త శని శ్రమింపజేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో, కాబట్టి కాస్త ఇది. అలాగే సమాజపరంగా కూడా కాస్త, అంటే మీరు మంచి పని చేస్తున్నా కూడా ఎక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏదో ఒక రకంగా అపనిందలు కావచ్చు, అపకీర్తి కావచ్చు, ఏదో రకంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే పంచమాధిపతి కూడా నీచపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పంచమాధిపతి కూడా నీచపడతాడో సంతాన వాళ్ళ వృత్తి ఉద్యోగము వ్యాపారము పెళ్ళి చదువు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే సంతానపరంగా ఏదైనా వివాహానికి చేయాలి చెందాలి అనుకున్న వాళ్ళకు కూడా కాస్త వివాహం ఆ యొక్క మాట ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యమయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి సంపాదన అవన్నీ కూడా కాస్త దూరం నుంచి రావడము, లేదా దూర ప్రయాణాలు చేయడము, విదేశీ యానము ఇలాంటి వృత్తి ఉద్యోగపరంగా చేస్తూ ఉండడం అనేది ఇక్కడ కనబడుతోంది. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ బట్టి వహించాలి, లేకపోతే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది కష్టమవుతోంది. కాబట్టి నిత్యము సరస్వతి ఆరాధన చేయడం ద్వారా విద్యార్థులకి మంచి ఈ యొక్క ఉత్తీర్ణత రావడం, అలాగే దక్షిణామూర్తి ఆరాధన కూడా చేయడం ద్వారా కూడా విద్యార్థులు మంచి ఎదుగుదల అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆర్థికాభివృద్ధి ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త అవకాశాలు అనేవి సామాన్యంగా కనబడుతున్నాయి. అయితే ప్రయత్నించడం ద్వారా మాత్రం, అంటే ఇక్కడ జన్మలో శని ఉన్నాడు కాబట్టి కాస్త బద్ధకం ఏర్పడుతుంది. ఆ బద్ధకించకుండా ముందుకి కాస్త ఉత్సాహం తెచ్చుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రం మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త మధ్య మధ్యలో జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి చేసే ఎవరైతే వ్యవసాయదారులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. పంటల విషయాల్లో పెద్దగా లాభాలు వీళ్ళు ఈ వారంలో పెద్దగా అంత ఏమీ కనిపించినట్టుగా ఉంటుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు గోసేవ చేసుకుంటూ ఉండడం, లేకపోతే గోవు ఇంట్లో ఏదైనా గోవు బొమ్మ ఉంటే రోజు గోవు దగ్గరికి వెళ్ళలేనప్పుడు కనీసం గోవు బొమ్మకైనా కాస్త పువ్వు ఏదో పెట్టి ఆరాధన చేసుకోవడం, అలాగే బిల్వదళం ఆకు మీద కాస్త తేనె వేసి రోజు లక్ష్మీదేవికి నివేదన చేయడము, అలాగే ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తే రాష్ట్రాధిపతి వచ్చి గురువు. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి వచ్చిన గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, అలాగే జన్మలో వీళ్ళకి రాహు యొక్క సంచారము, అలాగే సప్తమంలో కేతు యొక్క సంచారం కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. గురువు ద్వితీయంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో కుటుంబ పరంగా వాటి పరంగా వృద్ధి అనేది ఉంటుంది. మనస్సుకు ఆనందము, విద్యార్థులు కూడా మంచి అవకాశాలు వస్తాయి. చదువైన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో అంటే ధర్మబద్ధమైన కార్యక్రమాలు
చేయాలనే ఆలోచన రావడం అనేది జరుగుతుంది. అలాగే వ్యయ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడి యొక్క సంచారం అంటే వీళ్ళకి ఏనాటి శని ప్రారంభం అవ్వడం, అలాగే ఇక్కడ వీళ్ళకి ఏదైతే చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా వీళ్ళకి అంటే వీళ్ళకి జన్మలో ఉండడం, అంటే జన్మలోకి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే జన్మలో ప్రయాణం చేస్తారో సమయానికి భోజనం లేకపోవడం, ఇప్పుడు విద్యార్థులు అనుకోండి ఏదైనా క్లాసులు ఎక్స్ట్రా ఉండడం, ఉద్యోగస్తులు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక పని ఒత్తిడి వల్ల సమయానికి భోజనం చేయలేకపోవడం, లేదా ఏదైనా కొత్త స్నేహాలు అవి కూడా దుష్ట సావాసాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు, ఎందుకంటే సప్తమాధిపతి కూడా అయ్యాడు బుధుడు. ఆ సప్తమాధిపతి అయిన బుధుడు జన్మలో ఉండి రాహుతో కలిసి మీకు ఆయనకి నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క స్నేహాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. విద్యార్థులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సంఘంలో అపకీర్తి ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. జీవిత భాగస్వామి విషయాల్లో కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, కలతలు కావచ్చు, ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే వ్యయ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుందో ఇక్కడ ఎక్కువగా సేవ చేయడం ద్వారా, మెడిటేషన్ ఇలాంటి వాటి ద్వారా కొంత తీవ్రతని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో యొక్క కేతువు యొక్క సంచారము వల్ల కాస్త కొంచెం ఈ వీటికి కాళ్ళకి, చేతులకి వాటికి కొంచెం ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వేళ్ళు నొప్పులు కావచ్చు, లేదా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటివి చేయడం, చేసే పనిలో కాస్త అంత లాభం లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ ఎన్ని వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నా కూడా మనకి గురువు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మాత్రం ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కాస్త ఈ ఏవైతే బ్యాడ్ పీరియడ్ అని అనుకుంటున్నామో అదంతా కూడా తీసేసి గురువు కాస్త సత్ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు యొక్క నారాయణ కవచాన్ని పారాయణ చేయడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, ముఖ్యంగా ఏనాడు శని అనేది జరుగుతోంది కాబట్టి నవగ్రహ ప్రదక్షిణాలు, అలాగే ప్రతి శనివారం నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.